గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈ రోజు క్లాస్ లో మనం చెప్పుకున్నది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. టుడే ఇన్ ద ఆన్లైన్ క్లాస్ we have learned about the female reproductive system. You already have heard it in the online class. ఆన్లైన్ క్లాస్ లో వినున్నారు, కొంత ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ యూ ఆల్సో హ్యావ్ ద డయాగ్రామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇన్ ద రన్నింగ్ నోట్స్. సో ప్లీజ్ కీప్ లుకింగ్ ఇన్ టు ద డయాగ్రామ్ చూస్తూ ఉండండి. నేను చెప్పే క్లాస్ ని జాగ్రత్తగా విని డయాగ్రామ్ తో పోల్చుకొని try to understand it to as maximum as you can, and if you have still any doubts, I am here to solve them. Okay, let's go into the female reproductive system. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ లేక అవయవాలు అనేది ఓవరీస్. వీటినే మనం స్త్రీ బీజకోశాలు అని కూడా అంటాం. యూ కెన్ రిలేట్ ఇట్ టు ద టెస్టీస్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఎలా అయితే ముష్కాలు ఉన్నాయో, ముష్కాలు శుక్రకణాలని ఉత్పత్తి చేస్తాయో, అలాగే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో స్త్రీ బీజకోశాలు ఉంటాయి. ద వే ఇన్ విచ్ ద టెస్టిస్ ప్రొడ్యూస్ స్పర్మ్స్ ఇన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ద ఓవరీస్ ఇన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఫార్మ్ ఎగ్స్ ఆర్ ఓవా. ఇక్కడ ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, అక్కడ స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. The difference between the male and the female reproductive system, the basic difference is that most of the parts of the male reproductive system, they are placed outside the body. Two important parts we can say, the place where the sperms are produced. శుక్రకణాలు ఉత్పత్తి అయ్యే ముష్కాలు శరీరానికి బయటే ఉంటాయి, వాటిని దే ఆర్ నోన్ యాజ్ టెస్టిస్. అండ్ ద genital organ which helps in the transfer of sperms from the male body into the female body. ఒక ప్రత్యుత్పత్తి అవయవం, బాహ్య ప్రత్యుత్పత్తి అవయవం ఏదైతే శుక్రకణాలని పురుష శరీరం నుంచి స్త్రీ శరీరంలోకి ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుందో అది కూడా శరీరానికి బయటే ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. కానీ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ organelles of the reproductive system are present inside the abdominal cavity. అంటే ఉదర కుహరానికి లోపలే స్త్రీ ప్రత్యుత్పత్తికి వ్యవస్థకి సంబంధించిన మేజర్ పార్ట్స్ అన్ని కూడా ఉంటాయి. దానిలో అతి ముఖ్యమైన పార్ట్స్ ఈ ఓవరీస్ లేక స్త్రీ బీజకోశాలు అనుకున్నాం. దీస్ ఓవరీస్ ఆర్ అటాచ్డ్ టు ద అబ్డామినల్ క్యావిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ టిష్యూ లేయర్ విచ్ ఈస్ నోన్ యాజ్ మీసోవేరియం. మీసోవేరియం అనే ఒక కణజాలపు పొరతో ఈ ఓవరీస్, ఈ రౌండ్ ఓవల్ స్ట్రక్చర్స్ ఉదర కుహరానికి అంటించబడి ఉంటాయి. మనం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చెప్పుకున్నట్టే దిస్ ఓవరీ ఈజ్ ఆల్సో కవర్డ్ బై ట్యూనికా ఆల్బుజినియా. ఎలాగైతే టెస్టిస్ ట్యూనికా ఆల్బుజినియాతో కవర్ అయి ఉంటుందో, ఇక్కడ ఓవరీస్ కూడా ట్యూనికా ఆల్బుజినియాతో కవర్ అవుతుంది. ఇన్ అడిషన్ టు దట్, ద ఓవరీస్ ఈజ్ ఫిల్డ్ అప్ విత్ ఓవేరియన్ ఫాలికల్స్. ఓవరీస్ నిండా కూడా, లెఫ్ట్ తీసుకోండి రైట్ తీసుకోండి, వాటి నిండా కూడా ఓవేరియన్ ఫాలికల్స్ ఉంటాయి. అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఓవేరియన్ ఫాలికల్స్ స్టార్ట్ డెవలపింగ్ ఈవెన్ బిఫోర్ ద బర్త్ ఆఫ్ ద బేబీ చైల్డ్. అంటే ఆడపిల్ల పుట్టక ముందు నుంచి గర్భస్థ దశలోనే ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ లేక ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ దగ్గర నుంచి కూడా ఈ పుటికా కణాలు లేక ఓవేరియన్ ఫాలికల్స్ ఓవరీలో డెవలప్ అవటం మొదలు పెట్టేస్తాయి. దే క్రాస్ సర్టన్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఈవెన్ ఇన్ ద ఫీటల్ స్టేజ్. గర్భ దశలోనే, పిండాభివృద్ధి దశలోనే కొంత డెవలప్మెంట్ ఓవేరియన్ ఫాలికల్స్ చేసేసుకుంటాయి. ఆఫ్టర్ దట్, ఆఫ్టర్ ద బేబీ ఈస్ బోర్న్ అండ్ షీ గ్రోస్ అప్ టు ద ప్యూబర్టీ, దెన్ one follicle is developed into Graafian follicle every month and is released as ovum. బిడ్డ పుట్టి ప్యూబర్టీ స్టేజ్ అంటే 12 to 13 ఇయర్స్ నిండిన తర్వాత ఈ ఓవేరియన్ ఫాలికల్స్ అన్ని కూడా దానిలో స్టోర్ అయి ఉంటాయి. నెలకి ఒకటి అంటే 28 days కి ఒక ఫాలికల్ గ్రాఫియన్ ఫాలికల్ గా మారి, ఆ గ్రాఫియన్ ఫాలికల్ నుంచి ఏ సింగిల్ ఓవమ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఫర్ ఎవ్రీ 28 days. So this happens in the menstrual cycle. I will again tell you in the detail about the stages in the menstrual cycle. Let's concentrate upon the various organelles in the female reproductive system for now. So after that, this is about the ovaries, స్త్రీ బీజకోశాలు. అవి కాకుండా you can see two tube like structures on the left side, on the right side. లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి మీకు రెండు ట్యూబ్ లాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. దీస్ ఆర్ నోన్ యాజ్ ఫెలోపియన్ ట్యూబ్స్.
వాటి పేరే ఫెలోపియన్ ట్యూబ్స్. ఓకే, దిస్ ఫెలోపియన్ ట్యూబ్ ఈజ్ ఎ ట్యూబ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అది ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్. ఇట్ హ్యాస్ 3 parts. దానిలో 3 parts ఉంటాయి. ఇన్ఫాండిబులం, కలాంచిక, ఆంప్యులా, కలశిక, isthmus, గ్రీవం. We can divide the fallopian tube into 3 parts and they can be known as infundibulum, ampulla, isthmus, kalanchika, kalashika, గ్రీవం. ఈ ఇన్ఫండిబులం అనేది చివరి భాగం. ఈ చివరి భాగం దగ్గర ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వేలు వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ వేలు వంటి నిర్మాణాలు దేనికి ఉపయోగపడతాయి అంటే ఓవరీ నుంచి 28 days కి ఒకసారి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. 1 ovum is released. స్త్రీ బీజకోశాల నుంచి ప్రతి 28 రోజులకి ఒక ఒక అండకణం విడుదలవుతుంది. ఈ అండకణాన్ని పట్టుకొని దీన్ని ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపలికి, ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి తీసుకెళ్ళడానికి ఇన్ఫండిబులం హెల్ప్ చేస్తుంది. దిస్ ఫనల్ లైక్ స్ట్రక్చర్ హెల్ప్ టు గ్రాస్ప్ ద ఓవమ్ దట్ ఈస్ రిలీజ్డ్ బై ద ఓవరీ ఎవ్రీ 28 days. 28 days కి ఒకసారి రిలీజ్ అయ్యే ఆ ఓవమ్ ని పట్టుకొని లోపలికి, ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి తీసుకెళ్ళడానికి దిస్ ఇన్ఫండిబులం ఆర్ కలాంచిక ఉపయోగపడుతుంది. అండ్ ద నెక్స్ట్ పార్ట్ ఆంప్యులా. దిస్ ఇస్ ద సైట్ ఆఫ్ ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఆంప్యులా పార్ట్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్. ఫెలోపియన్ ట్యూబ్ లో ఇక్కడ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో దట్ కెన్ బి కాల్డ్ ద సైట్ ఆఫ్ ఫర్టిలైజేషన్. Now coming to the most important part of the female reproductive system, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన భాగం మనకి ఏంటి అంటే యూటరస్. దీన్నే గర్భాశయం అని కూడా అంటాం. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ యూరినరీ బ్లాడర్ అండ్ రెక్టమ్. అంటే మూత్రాశయానికి, పురీషనాళానికి మధ్యలో యూటరస్ లేక గర్భాశయం అనేది ఈ భాగం, ఈ పెద్ద భాగం అనేది ఉంటది. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ కెనాల్ విచ్ ఇస్ నోన్ యాజ్ సర్విక్స్. దాన్ని గర్భాశయ ముఖద్వారం. ఈ పెద్ద భాగం తర్వాత కిందకి వచ్చే భాగాన్ని, ద పార్ట్ విచ్ ఇస్ ఫాలోయింగ్ ద బిగ్గర్ బల్బస్ పార్ట్ ఆఫ్ ద యూటరస్ ఈస్ కాల్డ్ సర్విక్స్. దీన్నే సర్విక్స్ లేదంటే గర్భాశయ ముఖద్వారం అంటాము. అండ్ ద pathway which is created by it, ఇక్కడి నుంచి వెళ్లే ఈ దారిని సర్వైకల్ కెనాల్ లేక గర్భాశయ ముఖద్వార కుల్య అని కూడా అంటారు. ఓకే, యూ కెన్ సీ దట్ ఇన్ ద డయాగ్రామ్. దీనిలో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గర్భాశయ గోడలో 3 పొరలు ఉంటాయి. ద వాల్ ఆఫ్ ద యూటరస్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 3 layers and those 3 layers are endometrium, innermost layer endometrium, middle layer myometrium and the outermost layer perimetrium. దీనిలో 3 పొరలు ఉంటాయి. ఆ 3 పొరల్ని గర్భాశయ అంతరస్తరం, గర్భాశయ కండరస్తరం, గర్భాశయ పరి ఉపకళ అంటాం. అంతర ఉపకళ, కండర ఉపకళ, పరి ఉపకళ. సో 3 layers మనకి గర్భాశయ గోడలో కనిపిస్తూ ఉంటాయి. This is the part where the baby grows. So it is normally supplied with lot of blood vessels and lot of tissues. ఈ పార్ట్ లో బేబీ డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ బ్లడ్ వెజల్స్ అండ్ కణజాలము చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. Now the next part is vagina. ఇక్కడ వరకు కూడా whatever you are seeing in the first diagram, everything is present inside the body. ఇక్కడ వరకు ఫస్ట్ డయాగ్రామ్ లో కనిపించే పార్ట్స్ అన్ని కూడా మీకు ఇన్సైడ్ ద బాడీ ఉంటాయి. యూ కాంట్ సీ ఇట్, మీకు కనిపించవు. సో వెజైనా, దిస్ వెజైనా ఇస్ ద ఓపెనింగ్ ఆఫ్ సర్విక్స్. యూ కెన్ కాల్ దట్ గర్భాశయ ముఖద్వారానికి ఆ గర్భాశయ కుల్యకి ఓపెనింగ్ అనేది వెజైనా లేక యోని. ఈ యోనిని అర్థం చేసుకోవాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ ద ఏరియా విచ్ ఇస్ సరౌండింగ్ ద వెజైనా. వెజైనా అని సరౌండ్ అయ్యే ఏరియా అర్థం చేసుకుంటే మనకి యోని అనేది అర్థం అవుతుంది. సో ద ఎక్స్టర్నల్ జెనిటాలియా విచ్ ఇస్ ప్రెసెంట్ అరౌండ్ ద వెజైనా. దిస్ వెజైనా ఇస్ ఓపెనింగ్ బై వెజైనల్ ఒరాఫైస్. ఈ వెజైనా ఈ గర్భాశయ ముఖద్వారం వెజైనాలోకి తెరుచుకుంటుంది, అంటే యోనిలోకి తెరుచుకుంటుంది. ద యూటరల్ సర్వైకల్ కెనాల్ opens into the vagina which opens through the vaginal orifice. ఈ యోని అనేది యోని రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. I think that much is clear. Now coming to the external genitalia. ఇదంతా కూడా శరీరం లోపల ఉంటుంది, కానీ
పురుష జీవుల్లో ఎలాగైతే మేహలం శరీరానికి బయట కనిపించే ఎక్స్టర్నల్ జెనిటాలియా బాహ్య ప్రత్యుత్పత్తి అవయవంగా కనిపిస్తుందో అలాగే స్త్రీ జీవుల్లో కూడా ఎక్స్క్యూజ్ మీ స్త్రీ జీవుల్లో కూడా ఎక్స్టర్నల్ జెనిటాలియా లేక బాహ్య ప్రత్యుత్పత్తి అవయవాలు జననాంగాలు ఉంటాయి. ఇవి ఏంటి అంటే దీన్ని యోని పరివృత్తం లేదంటే వల్వా అంటారు. VULVA వల్వా. యోని పరివృత్తం ఆర్ వల్వా అంటే ద ఏరియా విచ్ ఇస్ సరౌండింగ్ ద వెజైనల్ ఓపెనింగ్. యోని రంధ్రాన్ని చుట్టుపక్కల ఉండే ఆ ఏరియాని మనం వెజైనల్ ఒరాఫైస్ వల్వా లేదంటే యోని పరివృత్తం అంటాం. ఈ యోని పరివృత్తంలో ఏమేమి ఉంటాయి మనకి ఎక్స్టర్నల్ గా కనిపించే పార్ట్స్ ఏంటి రిప్రొడక్టివ్ సిస్టమ్ లో. ఇఫ్ యూ సీ ద సెకండ్ డయాగ్రామ్ we can see that there are two pairs of fleshy lobes around the vagina. అంటే యోని చుట్టూ రెండు జతల చర్మపు ముడతలు కనిపిస్తా ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ చికు నో. ఓకే, దిస్ ఇస్ ద వెజైనల్ ఒరాఫైస్ అంటే యోని రంధ్రం ఉంటుంది. యోని రంధ్రం చుట్టూ రెండు జతల చర్మపు ముడతలు ఆర్ ఫ్లెషీ ఫోల్డ్స్ కనిపిస్తా ఉంటాయి. దే ఆర్ నోన్ యాజ్ లేబియా మెజారిస్, లేబియా మైనారిస్. వీటినే బయటి పెదవులు లోపలి పెదవులు అంటాం. యోని యొక్క బయట పెదవులు లోపలి పెదవులు లేబియా మెజారిస్ అండ్ లేబియా మైనారిస్. ఈ లేబియా మెజారిస్ కి పైన ఒక చిన్న బుడపలాగా ఉంటుంది. దాన్ని క్లైటారిస్ లేదా గుహ్యాంగాంకరం అంటాం. క్లైటారిస్ లేదా గుహ్యాంగాంకురం. ఓకే, ఆ తర్వాత ఇఫ్ యు సీ బిలో ద లేబియా మైనారిస్ లేదంటే లోపలి పెదవ కింద గనక మీరు చూసుకుంటే చిన్న రంధ్రం ఉంటుంది. దాన్ని యురెథ్రల్ ఓపెనింగ్ అంటాము. ప్రసేక రంధ్రం, బాహ్య ప్రసేక రంధ్రం. యు మస్ట్ అండర్స్టాండ్ దట్ ఇన్ ఫీమేల్ బాడీ దెర్ ఆర్ టూ పోర్స్ when it comes to the release of urine and the release and for the reproductive purpose కి ఒక పోర్ ఉంటే యూరిన్ రిలీజ్ చేయడానికి ఇంకొక పోర్ ఉంటుంది. there are two pores. for the release of the urine there is urethral opening. దాన్ని బాహ్య ప్రసేక రంధ్రం అంటాం. ఇక్కడ నుంచి యూరిన్ రిలీజ్ అవుతుంది. after that you can see that below the urethral opening there is another opening which is known as opening of vagina. దీన్నే యోని రంధ్రం లేక vaginal orifice అంటాం. here the cervix or the uterus opens through the vaginal opening. బేబీ పుట్టడం అనేది ఈ హోల్ ఆర్ ఈ అపర్చర్ ద్వారా జరుగుతుంది. ఐ హోప్ దట్ యూ డోంట్ కన్ఫ్యూజ్ ఇట్. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే నన్ను అడగండి. And this vaginal opening is covered by a very delicate layer of cells which is hymen. ఈ vaginal opening ఆ యోని రంధ్రం చుట్టూ ఉండే ఒక అతి సున్నితమైన కణజాలపు పొర ఉంటుంది. దాన్ని హైమన్ లేదంటే కన్నె పొర అంటాం. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ కన్నెత్వానికి సంబంధం ఏమాత్రం లేదు. బికాస్ ఇట్ కెన్ గెట్ డిస్టర్బ్డ్ విత్ లిటిల్ ఫిజికల్ యాక్టివిటీ. ఏ మాత్రం ఫిజికల్ యాక్టివిటీ ఉన్నా సైకిల్ తొక్కేటప్పుడు గేమ్స్ ఆడేటప్పుడు ఇది చిట్లిపోయే అవకాశం ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ జెనిటాలియా ఇన్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బాహ్య జననేంద్రియాలు అని అనబడే స్ట్రక్చర్స్ ఇవి. లేబియా మెజారిస్ బయటి పెదవులు, లేబియా మైనారిస్ లోపలి పెదవులు, క్లైటారిస్ గుహ్యాంగాంకురం, యురెథ్రల్ ఓపెనింగ్ ప్రసేక రంధ్రం అండ్ వెజైనల్ ఓపెనింగ్ లేక యోని రంధ్రం. ఇవన్నీ కూడా బయటికి కనిపిస్తానే ఉంటాయి. అండ్ నౌ కమింగ్ టు ద యాక్సెసరీ గ్లాండ్స్. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అనుబంధ గ్రంథులు ఉన్నట్టే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కూడా మనకి అనుబంధ గ్రంథులు ఉంటాయి. ద ఫస్ట్ యాక్సెసరీ గ్లాండ్ వి కాల్ ఇట్ బర్తోలిన్ గ్లాండ్. వీటిని బర్తోలిన్ గ్లాండ్స్ అంటాము. దే ఆర్ ప్రెసెంట్ అట్ ద ఓపెనింగ్ ఆఫ్ వెజైనా. యోని యొక్క ద్వారం దగ్గర బర్తోలిన్ గ్లాండ్స్ ఉంటాయి. ఇది యోని మార్గాన్ని వదులు చేయటానికి, లూబ్రికేట్ చేయటానికి హెల్ప్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ద లూబ్రికేషన్ ఆఫ్ ద పాత్ ఆఫ్ వెజైనా. అండ్ ద సెకండ్ గ్లాండ్స్ ఆర్ నోన్ యాజ్ స్కీన్ గ్లాండ్స్ అంటారు. ఈ స్కీన్ గ్లాండ్స్ కూడా యోని యొక్క గోడలలో ఉంటాయి. దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద వెజైనా. They help in reducing the alkalinity of the vaginal way.
ఈ సర్వైకల్ కెనాల్ లో ఆల్కనిటీ ఉంటుంది బికాస్ ఆఫ్ ద క్లోజ్ ప్రాక్సిమిటీ టు ద యురెథ్రల్ ఓపెనింగ్. యురెథ్రల్ ఓపెనింగ్ ఇక్కడే ఉంటుంది, యూరిన్ కూడా ఇక్కడే పాస్ అవుతుంది. కాబట్టి ఆ యూరిన్ లో ఉండే ఆల్కలిన్ నేచర్ ఆ స్పర్మ్స్ యొక్క నేచర్ ని డిస్టర్బ్ చేయకుండా, ఇక్కడ నుంచి వచ్చే స్పర్మ్స్ యొక్క నేచర్ ని డిస్టర్బ్ చేయకుండా ఆల్కలిన్ నేచర్ ని న్యూట్రలైజ్ చేయడానికి స్కిన్ గ్లాండ్స్ యొక్క సెక్రేషన్స్ హెల్ప్ చేస్తాయి. And there are also of course mammary glands which help in the production of the milk. Okay, now one thing we have to understand very clearly is the menstrual cycle. ఋతుక్రమాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. Here we again go into the endometrium. అంతర ఉపకళ, గర్భాశయ అంతర ఉపకళ, the innermost layer in the wall of uterus. గర్భాశయ గోడలో అత్యంత లోపల ఉండే ఆ ఉపకళని మనం అంతర ఉపకళ లేదంటే ఎండోమెట్రియం అన్నాం. ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద యూటరస్ ఇస్ నోన్ యాజ్ ఎండోమెట్రియం. ఈ ఎండోమెట్రియం లో చేంజెస్ వస్తూ ఉంటాయి, సైక్లికల్ చేంజెస్ విచ్ రిపీట్ ఫర్ ఎవ్రీ 28 days. 28 రోజులకు ఒకసారి ఋతుక్రమంగా అంటే చక్రీయంగా జరిగే ఆ మార్పులని మనం ఋతు చక్రం లేదంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని అంటాం. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ లో 4 స్టేజెస్ ఉంటాయి. The first stage is menstrual stage. దీన్నే ఋతుస్రావం అంటాం. This is the average. Okay, in every female there is some changes. Average గా ఈ రోజు నుంచి ఈ రోజు వరకు అని చెప్పొచ్చు, కానీ డెఫినెట్ గా ఈ రోజే అని మనం చెప్పలేం బికాస్ every female body is different. Okay, so the menstrual stage or ఋతుస్రావం stage బ్లీడింగ్ మొదలైన దగ్గర నుంచి అంటే మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఋతుస్రావం మొదలైన దగ్గర నుంచి ఫస్ట్ రోజు నుంచి 5th డే వరకు ద సైకిల్ ఈస్ కౌంటెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద బ్లీడింగ్ అండ్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ ద ఫస్ట్ డే టు 5th డే. యూ కెన్ యావరేజ్ సే దాట్ ఇట్ ఈస్ ద మెన్స్ట్రల్ స్టేజ్ ఆ ఋతుస్రావం స్టేజ్ అంటాం. ఈ స్టేజ్ లో బ్లీడింగ్ జరుగుతుంది. వాట్ ఈస్ దిస్ బ్లీడింగ్? దిస్ బ్లీడింగ్ ఈస్ నథింగ్ బట్ వెన్ ద ఫర్టిలైజేషన్ డజంట్ టేక్ ప్లేస్. ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరగని పక్షంలో ఈ ఎండోమెట్రియం విచ్ఛిన్నం అవుతుంది. ద బ్లడ్ వెజల్స్ విచ్ ఆర్ సరౌండెడ్ బై ద ఎండోమెట్రియం దే డిసింటిగ్రేట్ అండ్ దే ఫాల్ యాజ్ ద మెన్స్ట్రువల్ డిశ్చార్జ్. ఈ ఎండోమెట్రియం వాల్ నెల రోజుల నుంచి అది జాగ్రత్తగా ఒక పొరలాగా చేసుకొని వచ్చింది. ఇన్ ద యాంటిసిపేషన్ ఆఫ్ ఫర్టిలైజేషన్ జరిగితే బేబీ చక్కగా ఇంప్లాంట్ అవటానికి, పిండ ప్రతిస్థాపన జరగటానికి వీలుగా ఎండోమెట్రియం మొత్తం ఒక మందపాటి రక్తపు కణజాలపు పొరలాగా చేసుకుంటూ వచ్చింది. సో ఇఫ్ ద ఫర్టిలైజేషన్ డజంట్ టేక్ ప్లేస్, ఫలదీకరణ కనుక జరగకపోతే అప్పుడు ఈ ఎండోమెట్రియం విచ్ఛిన్నం అయిపోతుంది. అంతర ఉపకళ విచ్ఛిన్నం అయిపోయి మెన్స్ట్రువల్ డిశ్చార్జ్ రూపంలో యోని రంధ్రం ద్వారా వెజైనల్ ఓరోఫైల్స్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. సో దట్ స్టేజ్ హ్యాపెన్స్ అప్ టు 1 to 5 days. ఆఫ్టర్ దట్ ఫాలిక్యులర్ స్టేజ్ లేక పుటికా దశ 5వ రోజు నుంచి 12వ రోజు వరకు. నౌ ద యూటరస్ ఈస్ అగైన్ ప్రిపేరింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ ద నెక్స్ట్ మెన్స్ట్రువల్ సైకిల్. నెక్స్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ కి నెక్స్ట్ ఎగ్ ని రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ యూటరస్ దాన్ని అది పునర్నిర్మించుకుంటుంది. రీఫార్మేషన్, రీజనరేషన్ ఆఫ్ ద యూటరస్ టేక్స్ ప్లేస్. దిస్ ఈస్ కాల్డ్ ఫాలిక్యులర్ స్టేజ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఒకవైపు ఎండోమెట్రియం వాల్ మళ్ళీ పునర్నిర్మించుకుంటా ఉంటది, రెండో వైపు ఇక్కడ ఓవరీలో ప్రిమార్డియల్ ఓవ్యులరీ సెల్స్ ఉంటాయి. ప్రిమార్డియల్ సెల్స్ లేదంటే వాటిని మనం ప్రాథమిక పుటికా కణాలు అంటాం. ఈ ప్రాథమిక ప్రిమార్డియల్ ఫాలికల్స్ ఒకటి డెవలప్ అయ్యి గ్రాఫియన్ ఫాలికల్ గా డెవలప్ అవుతుంది. There are thousands of primordial cells in the ovary. One of the primordial cell develops into the Graafian cell. ఒక పుటికా కణము గ్రాఫియన్ పుటికగా డెవలప్ అవుతుంది. ఆ గ్రాఫియన్ పుటికలోనే అండకణము లేదంటే ఓవం ఉంటుంది. సో ఆల్ దీస్ చేంజెస్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ 12 to 15 days. 12 to 15 days లోపు అంటే 1 to 5 days వరకు మనకి 1 to 5 days వరకు బ్లీడింగ్ స్టేజ్, దట్ ఈస్ ద మెన్స్ట్రువల్ స్టేజ్ జరిగింది. 5th నుంచి 12th డే వరకు, 5వ రోజు నుంచి 12వ రోజు వరకు మళ్ళీ ఈ యూటరస్ దాన్ని పునర్నిర్మించుకుంటుంది. అండ్ ద ప్రిమార్డియల్ సెల్స్ ఆర్ డెవలపింగ్ ఇన్ టు ద గ్రాఫియన్ ఫాలికల్. ఈ ప్రిమార్డియల్ సెల్ మళ్ళీ గ్రాఫియన్ పుటికగా అభివృద్ధి చెందుతుంది. Now the third stage is ovulation.
దీన్ని అండోత్సర్గ దశ అంటాం. ఇక్కడ గ్రాఫియన్ పుటిక అభివృద్ధి చెందింది అంటే ద ఎగ్ ఈస్ రెడీ టు బి రిలీజ్డ్. ఇది గ్రాఫియన్ పుటిక లేక గ్రాఫియన్ ఫాలికల్ పూర్తిగా అభివృద్ధి చెంది ఇట్ ఈస్ ఫిల్డ్ అప్ with a lot of tissue and the egg is about to be released. It bursts and releases the egg. ఇది బర్స్ట్ అయిపోయి ఎగ్ ని రిలీజ్ చేస్తుంది. సో ఎగ్ ఇస్ రిలీజ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓవరీ. ఈ ఓవరీ సర్ఫేస్ మీద ఎగ్ రిలీజ్ అయ్యి బాడీ క్యావిటీలోకి డ్రాప్ అవుతుంది, శరీర కుహరంలోకి డ్రాప్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రాఫియన్ పుటిక పగిలి ఈ ఓవం బయటకు వస్తుంది. ద ఎగ్ ఇస్ రిలీజ్డ్ అవుట్ ఇన్ టు ద బాడీ క్యావిటీలోకి రిలీజ్ అవుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే సుమారుగా అంటే ఇట్స్ ద అప్రాక్సిమేట్లీ ఫ్రమ్ 12th day to 15th day. ఇట్ ఈస్ కాల్డ్ 14th day. యాక్చువల్లీ ద స్టాండర్డ్ డేట్ ఈస్ ఫస్ట్ డే నుంచి లెక్క పెట్టుకుంటే 14th day కి ఎగ్ రిలీజ్ అవుతుంది అని చెప్తారు, కానీ ఇట్ ఈస్ నాట్ స్టాండర్డ్ బికాస్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ ఫీమేల్ ఇండివిజువల్స్. ప్రతి మహిళలో డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి యావరేజ్ గా 12వ రోజు నుంచి 15వ రోజు లోపు ఎగ్ రిలీజ్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ద 4th stage ఈస్ కాల్డ్ లూటియల్ స్టేజ్. 4th stage ని 4వ దశని లూటియల్ స్టేజ్ అంటాం. సపోజ్ ఇఫ్ ద ఫర్టిలైజేషన్ హ్యాపెన్స్, ఒకవేళ అండం రిలీజ్ అయిపోయింది, ఇక్కడ ఓవరీ నుంచి ఒక ఓవం రిలీజ్ అయిపోయింది. దిస్ ఓవం ఇస్ టేకెన్ అప్ బై ఇన్ఫండిబులం తీసుకెళ్తుంది, యాంపులాలో స్టోర్ అవుతుంది. ఓకే, నౌ if the fertilization takes place, fertilization ఎలా జరుగుతుంది? when there is sperm inside the uterus లోకి స్పర్మ్ వచ్చి అంటే vaginal orifice నుంచి యోని రంధ్రం నుంచి స్పర్మ్ వచ్చి ఆ స్పర్మ్ యాంప్యులా దగ్గరకు వస్తే ఇక్కడ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ జరిగితే కనుక ద లేటర్ పీరియడ్ స్టాప్. అంతకు మించి పీరియడ్స్ రావడం అనేది స్టాప్ అయిపోతుంది. ఒకవేళ ఫర్టిలైజేషన్ జరగకపోతే అంటే ఇఫ్ ద ఎగ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద యాంపులా డజంట్ రిసీవ్ ద స్పర్మ్, ఇక్కడ స్పర్మ్ రాకపోతే ఈ ఎగ్ 24 hours తర్వాత డిసింటిగ్రేట్ అయిపోతుంది. అలాగే ద ఎండోమెట్రియల్ వాల్వ్, ఇక్కడ ఎండోమెట్రియల్ వాల్ ఏదైతే ఉందో మనకి అంతర ఉపకళ అది డిసింటిగ్రేట్ అయిపోయి మళ్ళీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ రూపంలో బయటికి రావడానికి కావాల్సిన చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో దట్ చేంజెస్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ద 15th day. ఓకే, సో దిస్ గ్రాఫియన్ ఫాలికల్, ఇక్కడ గ్రాఫియన్ ఫాలికల్ నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవుద్దని చెప్పుకున్నాం కదా. గ్రాఫియన్ ఫాలికల్ లో ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఉన్న ఆ కణాల ముద్దని ద bunch of cells which are present in the Graafian follicle after the release of the egg is known as corpus luteum. దాన్ని corpus luteum అంటాం. The cells which remain after the release of ovum రిలీజ్ అయిపోయిన తర్వాత మిగిలిన కణాల ముద్దని, ఇక్కడ ఉన్న కణాల ముద్దని corpus luteum అంటాం. This corpus luteum produces a hormone which is known as progesterone. This progesterone is very important for the maintenance of the uterine wall. ఈ యూటరిన్ వాల్ మెయింటెనెన్స్ కి ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ద మెన్స్ట్రువల్ సైకిల్. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కమ్ టు అవర్ వాట్సాప్ గ్రూప్ అండ్ ఐ కెన్ సాల్వ్ ద డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ రన్నింగ్ నోట్స్ దగ్గర పెట్టుకొని దీన్ని వింటా ఉండండి. బాయ్.